10 to 15 minutes సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అడిగారు. రిక్వెస్టెడ్ వీడియో. కేజీ చేపలు పులుసు ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా అనేది పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీటితో పాటుగా మా యూట్యూబర్ ఛానల్లో నేను చూసిన 2 టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను. నేను ఎప్పుడు చింతపండు టొమాటో రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేస్తాను, పులుపుని బ్యాలెన్స్ చేస్తూ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి. చేపల పులుసులో ఈ ఇంగ్రీడియంట్ కూడా యూజ్ చేస్తారా అని మాత్రం అనుకోవద్దు. ఒకసారి మీరు కూడా యాడ్ చేసి చూడండి, మీరే చెప్తారు టేస్ట్ చాలా బాగుందని. ఏంటనేది మనం వీడియోలోనే చూద్దాం. ఫిష్ పీసెస్, పసుపు, సముద్రపు ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసి అప్లై చేసి 5 to 10 minutes ఉంచి తర్వాత శుభ్రంగా 2-3 times క్లీన్ చేసుకోవాలి. అప్పుడే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. పసుపు కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసి మ్యారినేషన్ చేసి ఉంచాలి. మ్యారినేషన్ చేయకపోయినా పర్లేదు, పచ్చి ముక్కలే పులుసు మరిగేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నెల్లూరు చేపల పులుసు అనగానే మనందరికీ గుర్తొచ్చేది మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర, ఆవాలు, మెంతులు పావు స్పూన్ తీసుకుని సిమ్లో ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు 100 గ్రాములు తీసుకుని సోక్ చేసుకోవాలి. ఒకసారి క్లీన్ చేసి వాటర్ యాడ్ చేసి సోక్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని తర్వాత ఇంకో 1 గ్లాస్ వాటర్తో మనం టోటల్గా 2 glasses యాడ్ చేసుకుంటాం పులుసుకి. ఆవాలు, మెంతుల పొడి దంచుకుందాం. ధనియాలు నేను దంచడం తప్ప ఈ ఆల్రెడీ సిమ్లో ఫ్రై చేసాం కదా, చక్కగా పౌడర్ అయిపోతుంది మనకి. ఆయిల్ 4 స్పూన్స్. ఆలు, మెంతులు, జీలకర్ర చూస్తున్నారు కదా వీడియోలో, చాలా తక్కువ. గార్లిక్ క్రష్ చేసి యాడ్ చేసుకుంటాం. ఆనియన్ యాడ్ చేస్తున్నాను. కరివేపాకు, పసుపు, సాల్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ మ్యారినేషన్లో 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టమాటో యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ ఇలాగా సాఫ్ట్ అయిన తర్వాత నేను 4 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. 5 to 6 పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. మీరు తినే స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. చింతపండులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం. పులుసు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు యూట్యూబర్ షేర్ చేసిన టిప్పు, ఫిష్ పీసెస్ యాడ్ చేసేటప్పుడు హెడ్ పీసు, తల భాగం అనేది ముందుగా యాడ్ చేసుకుంటే కుక్ అవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి ముందుగా యాడ్ చేసుకోవాలని చెప్పారు. టిప్ నాకు బాగా నచ్చింది. ఛానల్ పేరు ఆల్ టేస్ట్స్. సెకండ్ టిప్పు, పచ్చిమిర్చి ముచ్చిక అలాగే ఉంచేసి స్లిట్ పెట్టేసి పులుసులో యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు. ఈ టిప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనకి పచ్చిమిర్చి అలాగే ఉంటుంది విడిపోకుండా, ఆ పులుసులో కుక్ అయిన తర్వాత చాలా టేస్ట్ బాగుంది. మన మెయిన్ ఇంగ్రీడియంట్ నెల్లూరు చేపల పులుసుకు స్పెషల్ అయిన మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇందాక నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్ అని చెప్పాను కదా, టమాటోస్, చింతపండు యాడ్ చేసిన రెసిపీస్లో మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసేది చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తాను. అంటే యాడ్ చేసినట్టు కూడా తెలియదు మనకి. ఒకసారి వేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని. 15 to 20 minutes సిమ్లో కుక్ చేసుకోవాలి. ఈ 20 minutesలో కూడా 4 times చేపల పులుసుని కదుపుతూ ఉండాలంటే గరిటె పెట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి, ముక్క చెదరకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి 5 minutes మరిగింది కదా, సాల్ట్ చెక్ చేసుకొని చక్కగా సరిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాము. అసలు ఎటువంటి మసాలాలు వేయకుండానే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి.
20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీరు వేడిగా సర్వ్ చేసుకోవాలనుకుంటే 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చేపల పులుసు కుక్ అయిందని ఎప్పుడు తెలుస్తుందంటే మనం వేసిన ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసేది పులుసు రెడీ అయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత. నేనైతే 1 అవర్ తర్వాత సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. నెల్లూరు చేపల పులుసు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. 100% బాగుంటుంది. మీరు తినే స్పైసెస్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చూసి. నెల్లూరు చేపల పులుసు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కానీ మీరు ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా కూడా ఈ నెల్లూరు చేపల పులుసే ప్రిపేర్ చేస్తారు. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో చూశాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన నెల్లూరు చేపల పులుసు తయారీ విధానంలో టిప్స్ ఏమన్నా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.